అందరికీ నమస్కారం. మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తోంది హేమాయణం. మనకి మనుషులం అన్నాక కష్టాలు మనుషులకు రాక మానులకు వస్తాయా అంటారు కదా పెద్దవాళ్ళు. అన్ని రకాలు ఎవరికైనా తప్పవండి. ఎవరికైనా ఎప్పుడు అనుకునే మాటే, ఎవరి స్థాయికి తగ్గ కష్టాలు వాళ్ళకు ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి ఏంటో ఈ కష్టాలన్నీ ఇబ్బందులన్నీ మీటింగ్ పెట్టుకున్నట్టు ఒకేసారి వచ్చేస్తూ ఉంటాయి. ఆర్థికం, శారీరకం, మానసికం, సామాజికం, అంటే ఈ శారీరకంలోకి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి కదా. ఆది వ్యాధులు అంటారు. అంటే మనసుకి అనారోగ్యం అయితే ఆది అంటారు, మనాది అంటారు కదా. అలాగే శరీరానికి ఇబ్బంది అయితే వ్యాధి అంటారు. ఈ అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఒకేసారి కూడబలుకుని వచ్చినట్టు వస్తాయి. అలాంటప్పుడు పెద్దవాళ్ళు ఒక మాట అంటూ ఉంటారు, ఏంటో పంచాగ్ని మధ్యంలో ఉన్నట్టుంది. అంటే ఇవన్నీ కూడా ఇబ్బందులన్నీ వచ్చి ఒకేసారి పడిపోతాయి. అసలు ఏమిటి పంచాగ్ని మధ్యం అంటే? పంచాగ్నులు అంటే 5 రకాల అగ్నులు అనమాట. ఆ పంచాగ్నులు ఏమిటంటే వనమధ్యం, రణమధ్యం, శత్రుమధ్యం, జలమధ్యం, అగ్నిమధ్యం. వీటిని పంచాగ్ని మధ్యంలో ఉన్నామంటారు. వనమధ్యం అంటే అడవి మధ్యలో ఉండిపోవడం, దారి తెన్ను తోచక. రణమధ్యం అంటే యుద్ధం మధ్యలో కాపాడేవారు లేక, పోరాడే శక్తి లేక ఉండిపోవడం. శత్రుమధ్యం శత్రువుల మధ్యలో ఉండిపోవడం. అలాగే జలమధ్యం నీటి మధ్యలో బయటికి పడే దారి లేక ఉండిపోవడం. అగ్నిమధ్యం తప్పించుకునే విధానం తెలియక ఉండిపోవడం. ఇక్కడ ఒకటి మనం చూడాలి. రణమధ్యం అంటే యుద్ధంలో ఉన్నప్పుడు అప్పుడే కదా మనకి శత్రువులు ఉంటారు, శత్రువులతోటే కదా మనం యుద్ధం చేయాలి. మళ్ళీ రణమధ్యం అని చెప్పి శత్రుమధ్యం అని ఎందుకు చెప్పారు అంటే, ఇక్కడ శత్రుమధ్యం అంటే మనలో ఉన్న శత్రువులు అనమాట. మనకి ఆంతరంగికంగా బయటకు చెప్పకపోయినా మనుషుల రూపంలో శత్రువులు ఎవరో ఉంటారు. కానీ నేనేం అర్థం తీసుకుంటానంటే, అరిషడ్ వర్గాలు మానవునికి ప్రధానమైన శత్రువులు అవే కదా. కామ, క్రోధ, లోభ, మోహం, మద, మాత్సర్యాలు. ఈ అరిషడ్ వర్గాలని శత్రుమధ్యంగా నేను అనుకుంటాను. మనకి బాహ్యంగా బహిరంగంగా శత్రువులు ఎవరూ లేకపోయినా ముఖ్యంగా మనుషులందరూ జయించవలసింది ఈ శత్రువులనే, ఈ అరిషడ్ వర్గాలనే. అలాగే జలమధ్యం, అగ్నిమధ్యం. అయితే వీటన్నిటి నుంచి బయటపడే మార్గం ఎలాగా? ఇప్పుడు అడవులు లేకపోవచ్చు, యుద్ధాలు జరగకపోవచ్చు, మనతో మనం చేసే యుద్ధమే కావచ్చు, అరిషడ్ వర్గాలు కావచ్చు. ఇలాగ ఈ రకాలైన ఇబ్బందులన్నీ కూడా ఉన్నప్పుడు మనం ఎలా బయటపడాలి? వీటికొన్నిటికీ ఒక మంచి ఉపాయం ఉందండి. అది పంచాయుధ స్తోత్రం. పంచ ఆయుధ స్తోత్రం అంటే శ్రీమన్నారాయణుని 5 ఆయుధాల గురించి స్తోత్రం అన్నమాట. ఇది చాలా చిన్న స్తోత్రం అండి. 5 శ్లోకాలు ఉంటాయి, ఫలశ్రుతి ఉంటుంది. అది నేను చదివి వినిపిస్తాను, పక్కన వాటి టెక్స్ట్ కూడా వేస్తాను, చూడండి వీలైతే. లేదా నా మొహం మీదే టెక్స్ట్ వేస్తాను నేను కనిపించకుండా. అంటే అది బాగా కనిపించాలని, నేను కనిపించడం ముఖ్యం కాదు కదా. అందుకని ఎవరైనా నేర్చుకుని చదువుకోవాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా మంచిదండి. ముఖ్యంగా మనశ్శాంతి దొరుకుతుంది. ఎవరు ఎంత బాధపడినా ప్రయత్నించినా ఆ మనశ్శాంతి కోసం, ఆరోగ్యం కోసమే కదా. అందుకని ఈ స్తోత్రం చాలా మంచి మంది అనమాట. దానికి తప్పకుండా ప్రయత్నించండి. అయితే ఇక్కడ ఏంటంటే చిన్న విషయం చెప్పాలి. నేను ఎంత ప్రయత్నించినా సరే ఆ టెక్స్ట్లో నేను ఒక చోట యావత్తు రావడానికి టైప్ చేస్తే యావత్తే వస్తుంది. కానీ అక్కడ సెలెక్ట్ చేసేసరికి ఆ టెక్స్ట్లో, నేను ఎడిట్ చేసిన టెక్స్ట్లో క్రావడి పడుతుంది అనమాట. ఎజ్జా అని ఉందనుకోండి, ఎజ్రా అని పడుతుంది. దానికి ఎన్ని విధాల ఎన్ని కీబోర్డులు మార్చినా నాకు అలాగే అవుతుంది అనమాట, కరెక్ట్గా పడలేదు. అందుకని అది మాత్రం నేను ఇంగ్లీష్లో టైప్ చేశాను. ఎజ్జా అన్నప్పుడు YAJYAA అని టైప్ చేశాను. అలాగే శారంగం ఉంటుంది కదా, విష్ణుమూర్తి ఆయుధం శారంగం. కత్తెరస రా పొల్లు ర్, దాని కింద జ్ఞా కింద గావత్తు 0 అనమాట. శారంగం. మేమైతే రా కూడా పూర్తిగా పలకం, కానీ అర్థం అవ్వాలని నేను శారంగం అని విడిగా రాశాను. అది పలకగలిస్తే శారంగం అని చదువుకోవచ్చు, లేదా శారంగం అని చదువుకున్నా తప్పేమీ లేదు. మన భావనే ముఖ్యం, మన భక్తి ముఖ్యం. సరే, ఇప్పుడు మనందరినీ రక్షించే ఆ స్తోత్రం మనందరి కోసం. స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటితుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే. విష్ణోర్ముఖోత్థానిలపూరితస్య యస్య ధ్వనిర్దానవదర్పహంత తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే. హిరణ్మయీం మేరు సమానసారాం కౌమోదకీం దైత్యకులేకహంత్రీం వైకుంఠవామాకర కరాభిమృష్టాం గదాం సదాహం శరణం ప్రపద్యే. రక్షోసురాణాం కఠినోగ్ర
కంఠచ్ఛేదక్షర చోణిత దిక్తధారం తం నందకన్నామ హరే ప్రదీప్తం ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే. యజ్జానినాద శ్రవణాసురాణాం చేతాంసి నిర్ముక్త భయాని సద్యః భవంతి దైత్యాస నిబానవర్షి శరణం సదాహం శరణం ప్రపద్యే. ఇమం హరే పంచమహాయుధానాం స్తవం పఠేద్యానుదినం ప్రభాతే సమస్త దుఃఖాని భయాని సద్యః పాపాని నశ్యంతి సుఖాని సంతి. వనే రణే శత్రు జలాగ్ని మధ్యే యదృచ్ఛయాపత్సు మహాభయేషు ఇదం పఠన్ స్తోత్రమనాకులాత్మా సుఖీ భవేత్ తత్కృత సర్వరక్షః. సశంఖచక్రం సగదాసాంగం పీతాంబరం కౌస్తుభవత్సచిహ్నం శ్రియా సమేతోజ్వల శోభితాంగం విష్ణుం సదాహం శరణం ప్రపద్యే. జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతు కేశవః. జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతు కేశవః. జయ శ్రీమన్నారాయణ. విన్నారు కదా, ఇందులో ఆఖరణ జలే రక్షతు వారాహః అనుందా, అది చాలా గొప్ప శ్లోకం అండి. ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా మనం చదువుకోవచ్చు. అంతేకాదు, మనకి ఫలశ్రుతిగా ఏ శ్లోకం చెప్పినా సరే దాన్ని 2 సార్లు చదవాలి. జలే రక్షతు వారాహః అంటే జలంలో ఉన్నప్పుడు వరాహస్వామి, స్థలే రక్షతు వామనః భూమి మీద ఆపదొచ్చినప్పుడు వామనుడు, అటవ్యాం నారసింహశ్చ అడవికి రారాజు సింహం కదండి, అడవిలో చిక్కుబడిపోతే నరసింహస్వామి, సర్వతః పాతు కేశవః ఎక్కడున్నా సరే కేశవుడు రక్షించుగాక అని దీని అర్థం అన్నమాట. ఇది ఎప్పుడైనా, ఈ శ్లోకం ఎప్పుడైనా చదువుకుంటూ ఉండొచ్చు. ఇది మాత్రం మర్చిపోకండి. అన్ని చదివి ఓపిక లేకపోయినా ఆఖరి శ్లోకం మాత్రం చదువుకుంటూ ఉంటే చాలా మంచిది. మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం.